गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నడిచే దైవం, పరిగెత్తే దైవం, కూర్చునే దైవం, ఇలా ముగ్గురు పీఠాధిపతులు 68, 69, 70 శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు నడిచే దైవం అని అంటారు. శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని పరిగెత్తే దైవం అంటారు. ఎందుకనగా వారు ఒకే రోజులో ఉదయం మహా త్రిపుర సుందర శ్రీ చంద్రమౌళీశ్వర పూజ నిర్వర్తించి ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి కార్యక్రమానికి వెళ్ళి రావడం, అక్కడి నుండి విజయవాడకు వచ్చి కనకదుర్గ మహాదేవికి కుంభాభిషేకం నెరవేర్చడం, మరలా సాయంకాలం కల్లా ప్రదోష సమయానికి పూజకు ఉండడం, ఇవిలే చేసేవారు. వారు ఎలా అనగా వారు ప్రత్యేకంగా విమానంలో వెళ్ళి ఈ కార్యక్రమాలు చేసి వచ్చేవారు. అందుకే ఆయన్ను కొద్దిమంది మాత్రమే పరిగెత్తే దైవం అని తెలుసుకున్నారు. ఇంకా కూర్చున్న దైవం ఎవరనగా శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారు. ఎందుకనగా వారు కూర్చున్న చోటనే అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. దూరం ఉన్నటువంటి వారిని అందరినీ తన శక్తి ద్వారా దగ్గరికి చేర్చి వారిని ప్రేరేపించి శిష్ట మార్గంలో భక్తులను నడిపిస్తూ అనేకమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. వారు చేసే కార్యక్రమాలు అపారమైనటువంటివి. వారి వద్ద ఉండడం, వారి యొక్క దైవీ కృప ఆశీస్సులను పొందేటువంటి వారు నిజంగా ధన్యులు. వారిని గుర్తించడం చాలా కష్టం. ఎంతో భక్తి, శ్రద్ధ, ఓపిక ఉన్నవారికి మాత్రమే వారిలో ఉన్న గొప్పతనాలను కొద్దిగా తెలుసుకోవచ్చు అంతే. అందుకే నా వేద యజ్ఞ నా అధ్యయనై దానై న తపయా నచేజ్యయా అన్నారు భగవద్గీతలో కృష్ణుడు. అనగా ఆ యొక్క ఆచార్యుడే ఎవరు? కృష్ణ భగవానుడు కదా. అందుకే గురువు తత్వం తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే మనం ఎన్ని వేదశాస్త్రాలు తెలుసుకున్నా గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే అంటాడు పరమేశ్వరుడు గురుగీతలో పార్వతిని సంబోధిస్తూ. కావున గురువుని తెలుసుకోవాలంటే కేవలం శుశ్రూష చేయాలి. గురు శుశ్రూషయా విద్యయా అన్నారు. ఆరుగురు శంకర స్వరూపమే వీరందరూ కూడా. కాంచి కామకోటి పీఠాధిపతులందరూ కూడా వారు దేశ సంరక్షణ, వేద సంరక్షణ మరియు ప్రజా సంరక్షణలో, భక్త సంరక్షణలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. వారు త్రికాల జ్ఞాన సంపన్నులు. వారి దివ్య ఆశీస్సులు పొందిన వారందరూ అదృష్టవంతులు. నా యొక్క అనుభవాలను కొన్నిటినో ఇదివరకే మీతో పంచుకున్నాను.
ఇంకా మనసు వెలువటంతో మరికొన్ని విషయాలు మీతో పంచుకోవడం నా యొక్క సౌభాగ్యంగా భావిస్తాను. శ్రీ శంకర విజయ సరస్వాముల వారు అనేక విజయయాత్రలు చేశారు. ఆ సందర్భంలో వారితో మేము కూడా పయనించడం, మా సతీమునితో పాటుగా అనేకమైన దివ్య ఆరామములు అని చెప్పాలి. అంటే క్షేత్రములకే పవిత్రం చేసేటువంటి వారే దివ్య పురుషులు, తీర్థములను అత్యంత పవిత్రం చేసేటువంటి వారే తీర్థపాదులు. ఈ విధంగా ఈ మహాపురుషుల యొక్క పాదధూళి ద్వారా ఈ భూమండలమంతా కూడా పవిత్రంగా సస్యశ్యామలంగా నెలవై ఉంటుంది. శ్రీవారు ఇటు విజయయాత్రలో ఉన్నప్పుడు ఉదయము మరియు సాయంకాలం భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. నా స్వభావం ఏంటంటే వచ్చిన వారందరినీ ఆ విధంగా క్యూలో నిలబడి వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మరి ఓపికగా ఉండండి, ఒక్కొక్కరిగా వెళ్ళండి, ఇది సమాధానం చేయడం నాకు ఎందుకో ఇష్టం. ఆ బాధ్యతను చూసుకునే వాళ్ళు వేరున్నా ఎందుకో దగ్గరలో శ్రీవారు కూర్చుని ఉంటారు, భక్తులను కలవడం, వారితో మాట్లాడడం అంటే నాకు ఇష్టం. అలా ద్రాక్షారంలో ఒక ఉదయ వేళ శ్రీవారి దర్శనానికి జనం సందడిగా ఉన్నారు. నేను వారిని అందరినీ మౌనంగా ఉండండి, నామస్మరణ చేయండి, గురువుని ధ్యానించండి, మీ యొక్క కోరికలన్నీ కూడా ఆయనకు అర్థమవుతాయి, మనం ఏం చెప్పనవసరం లేదు అని చెప్తూ ఉన్నాను. అలా చెప్తూ ఉన్న వాళ్ళు భక్తులు సందడిగా ఉంటే నాకు ఒకసారికి ఎందుకో ఉత్సాహంతో ఏమన్నానంటే, మీరు ఎవరి దగ్గరికి వచ్చారో తెలిసిన ఆయన సాక్షాత్ దైవం, దేవాలయం కంటే అత్యంత పవిత్రం. ద్రాక్షారామంలో దేవాలయంలో శివుడు ఎలా ఉన్నాడో మీ ముందు ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడు. ఇప్పుడు ద్రాక్షారామంలో శివుడే ఇక్కడ మీకు దర్శనమిస్తున్నాడు, ఓపికగా ఉండండి అన్నాను. 2 నిమిషాలకు శ్రీవారు ఏం చేశారు, నన్ను దగ్గరికి పిలిచారు. దగ్గరికి పిలిచి దగ్గర నిల్చోమని చెప్పారు. నేను వారి దగ్గర మౌనంగా వినయంగా నిల్చుకున్నాను. శ్రీవారు ఏమైనా అనుకున్నారా ఏంటి, ఆయన ప్రత్యక్ష దైవము అన్నందుకు అంటూ ఆలోచన చేస్తున్నాను అనమాట. స్వాములవారు వచ్చిన వారిని అందరినీ భక్తులను అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ప్రసాదాలు ఇస్తూ ఉన్నారు. చాలాసేపు నిల్చున్నారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ద్రాక్షారంలో ప్రధాన పురోహితుడు ఒక పూలహారం తీసుకొని నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ పూలహారం నా చేతిచ్చి శ్రీవారికి మీరు సమర్పించండి అన్నాడు. నేను మీరే వచ్చారు కదా ఇవ్వచ్చు అన్న. లేదు మీరే ఇవ్వండి అన్న. నాకు కాస్త సందిగ్ధంలో ఉన్నాను. శ్రీవారు నన్ను చూసి దగ్గరికి రమ్మన్నారు. వచ్చి ఆ పూలహారం అందుకొని తన మెడలో వేసుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఎక్కడ దూరంలో భక్తుల సందడిలో ఆయన ప్రత్యక్ష దైవము అని ఎప్పుడైతే అన్నానో శ్రీవారు ఆ మాటను నిశ్చయపరుస్తూ, అవును నేను భగవంతుడని, నీ మాట సత్యము అనేదాన్ని ఆయన నిరూపించారు అక్కడ. అప్పుడు నాకు ఆశ్చర్యమైందనమాట. అంటే గురువు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటువంటిది వాక్యం. అది వేదవాక్యం. ఆ వేదవాక్యము నిజమే సుసంపన్నం చేశారనమాట. అది శ్రీ శంకర విజయ సరస్వాముల వారు స్థాపించి వేదవాక్యం యొక్క నిర్ధారణ అని నేను అవగతం చేసుకున్నాను. తర్వాత మరి ఒక సంఘటన మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. శ్రీవారు పెద్దాపురంలో లలితా రైస్ మిల్ ఓనర్స్ ఉన్నారు. వారు శ్రీవారిని చాలా వైభవంగా స్వాగతించారనమాట. అంతటి గొప్ప వైభవంగా స్వాగతం చేయడం మాకందరికీ ఎంతో ఆనందంగా అనిపించింది. ఒకరోజు కార్యక్రమంలో నేను మా గ్రామానికి వెళ్ళాల్సింది, హౌస్పేటకు. ఆశ్వేజ మాసంలో దసరా నేను మా ఊరి దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయంలో ఆ 10 రోజులు నవరాత్రుల్లో అక్కడ దేవి పురాణం ప్రవచనం చేస్తుంటాను. ఇది దాదాపుగా 20 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. నేను వెళ్ళాలి అని శ్రీవారిని అడిగాను. దసరాకు మా ఊరికి వెళ్ళాలి కార్యక్రమంలో అని చెప్పగానే,
ఈ మారు ఇక్కడే ఉండి దేవి పురాణం చదువు అన్నారు. ఇంక శ్రీవారి మాటను ఎలా తీసేయడం సాధ్యం కాదు. అందుకు నేను ఆ దేవాలయం వారికి తెలియజేశాను, నేను గురువు అనుగ్రహం కోసం ఇక్కడే ఉంటున్నాను, మీరు ఈ మారు ఎవరినైనా వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోండి అన్నారు. తర్వాత నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరిగాయి. అయిన తర్వాత మా సతీమణి చాలా రోజులైనా మనం విజయయాత్రలో ఉన్నాము, నేను ఊరికి వెళ్తాను అని అన్నది. సరే నీవు కావాలంటే వెళ్ళిరా, నాకు శ్రీవారు అనుమతి ఇవ్వలేదు అన్నాను. అది అక్టోబర్ 10, అది మా యొక్క వివాహం జరిగినటువంటి దినం. అది శ్రీవారు అక్కడ గోశాలలో గోవుకు ఆ గోగ్రాసం ఇచ్చి వస్తూ ఉన్నారు. నా భార్య అన్నది శ్రీవారికి చెప్పారు, మంది ఈరోజు మ్యారేజ్ డే అని. నేను ఈ విషయాలు ఏం చెప్పడం వేన్నాను. లేదు చెప్పండి అనగానే సరే శ్రీవారు వస్తూ ఉన్నారు. నేను అక్కడ నిలుచుకొని శ్రీవారు స్వామి అన్నాను. ఏమి అన్నాను. ఈరోజు మా మ్యారేజ్ డే అనగానే అవునా చాలా సంతోషమని అక్కడ ఒక తమలపాకులతో కూర్చున్నటువంటి ఒక హారం తీసి నా భార్య అలా కొంగు పట్టింది, దాంట్లో వేశారు. వేసిన తర్వాత నా భార్య ఊరికి వెళ్తుందంటే స్వామి అంటే సరే వెళ్ళి రాని, నాకెందుకో 2 నిమిషాలకు నేను కూడా వెళ్ళొస్తాను స్వామి అన్న. కళ్ళు మూసుకొని సరే నీవు కూడా వెళ్ళిరా అన్నారు. అప్పుడు నాకు ఇంకా టికెట్ బుక్ కాలేదు. సరే అని ఆలోచన చేశాను, వెళ్ళాలి కదా, శ్రీవారు అనుమతి ఇచ్చారు, సంతోషం అనుకొని. కొద్ది క్షణాల తర్వాత శ్రీవారు ముందుకు వెళ్తున్నారు. అక్కడ మా కాంచీమఠం శిష్యులు భక్తులు శ్రీ సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయన్ను దగ్గరికి వెళ్ళి పిలిచారు శ్రీవారు. నేను ఇక్కడే ఉన్నాను నా భార్య దగ్గరనే. ఆయన దూరంగా పిలిచి వారెవరో మీకు తెలుసా అని అడిగారు. నాగభూషణం అనగానే అది కాదు, వారు ఆరుగురు శంకర్ల కాలం నుండి మాతోనే ఉన్నారు అన్నారట. ఆ మాట విని ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన నా దగ్గరికి వచ్చి నాగభూషణం గారు నమస్కారం అండి. ఏమండి అన్నాను. స్వామివారు మీ గురించి ఈ మాట అన్నారండి. ఏమన్నారన్నాను. ఆరుగురు శంకర్ల కాలం నుండి మాతోనే ఉన్నారు మీరు అని అన్నారండి. ఆ మాట విని నాకు ఒళ్ళంతా జలధరించింది, ఆశ్చర్యమైంది. ఇదేంటి, ఆరుగురు శంకరాచార్యుల వారు 2,500 సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి వారు, మేము వారితో ఉండడం ఏంటి అని అనిపించింది. తర్వాత దానికి తగిన సమాధానం ముందు వచ్చేటువంటి వీడియోలో మీకు పెడతాను ఈ విషయం. ఇక్కడ తర్వాత ఏం జరిగింది, మేము అక్టోబర్ 10 శ్రీవారి అనుమతి తీసుకుని బయలుదేరాలి. వాళ్ళు లలితా బ్రాండ్ వాళ్ళు అన్నాను, మాకు రిజర్వేషన్ కాలేదంటే మేము చేయిస్తాం లేండి అన్నారు. వాళ్ళు చేయించారు నాకు టికెట్. ఏమైంది, నాకు టికెట్ ఒక బోగీలో వచ్చింది, నా భార్యకి మరొక బోగీలో వచ్చింది అనమాట. తర్వాత నా భార్య అంది మనకు వేరే వేరే బోగీలో వచ్చింది కదా అంటే పర్వాలేదని ఆమె పక్క సీట్లోనే నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. కొద్దిసేపటి టీసీ వచ్చారు. ఆయన అడిగితే అది ఖాళీనే ఉందండి, మీరు ఇక్కడే పడుకోవచ్చు, ఆ భోగి నేను క్యాన్సిల్ చేస్తా అన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత మేము ప్రయాణం చేసి వేకువజామున మా యొక్క హాస్పిటల్ దగ్గరలో బళ్ళారికి వచ్చింది ట్రైన్. తర్వాత అప్పుడు సమయం తెల్లవారుజామున 5 గంటలు. మా అన్న కుమారుడు ఫోన్ చేశాడు. ఏంటి ఇవాళ తప్పుడు చేస్తున్నాడని ఫోన్ అందుకుంటే, చిన్నాన్న మీరు ఎక్కడున్నారు అన్నారు. మేము అప్పుడు బళ్ళారి దగ్గర ఉన్నాము అన్నారు. రావాలి, అమ్మకు చాలా సీరియస్గా ఉంది, బెంగళూరు నుంచి మేము వస్తున్నాము, అంబులెన్స్ అలా 10 గంటలకల్లా వస్తుంది అన్నారు. నాకు ఆశ్చర్యమైంది. అంటే శ్రీవారు అక్కడ 2 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకొని సరే నాకు కూడా అనుమతి ఇచ్చారు కదా, ఎంత కోఇన్సిడెన్స్ ఉంది అని. తర్వాత మేము హాస్పిటల్కి వచ్చాం. ఆ తర్వాత అంబులెన్స్ బెంగళూరు నుండి 10 గంటలకు వచ్చింది. వెళ్ళి మా వదిన ఇంకా అప్పుడు స్పృహలో ఉంది. దగ్గర వెళ్ళగానే మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమతో నీవు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని, ఇంటిని అంతా నువ్వు చూసుకోవాలప్ప, మా కోడలకు నువ్వే మంచి విషయాలు చెప్పాలి అని ఆ రోజంతా ఉన్నారు. ఆ రోజు రాత్రికి ఇంటికి వచ్చి మేము పడుకున్న తర్వాత 12 గంటలకు నాకు విపరీతమైనటువంటి భయంకరమైన స్వప్నాలు వచ్చాయి. తర్వాత మర్నాడు 5 గంటలు లేవగానే నాకు దుర్వార్త విన్నాను, మా వదిన వెళ్ళిపోయిందని. నా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే
ఆయన దైవము అనే దాన్ని ద్రాక్షారామంలో ఆయన ప్రత్యక్షంగా నిరూపించారు. తర్వాత అనుమతి లేనటువంటి నాకు ఆయన అనుమతి ఇచ్చారు. నా భార్యకు ముందు ఇచ్చారు, తర్వాత నాకు. ఇద్దరు కలిసే ప్రయాణం చేయడం. సరిగ్గా మా వదిన చివరి శ్వాసలో మేము ఆమె దగ్గర చేరుకునేటటువంటి దాన్ని అనుగ్రహించారు. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు వాళ్ళు త్రికాల జ్ఞానులు. ఆరుగురు శంకరాచార్య పరంపరలో వచ్చినటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులందరూ కూడా వారు సాక్షాత్ దైవమే, అందులో ఎంతమాత్రం సందేహం లేదు. నేను భక్తులను, నా మిత్రులు నేను కోరుకునేది ఏంటంటే, మనం దైవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అవశ్యం మీరు కాంచీపురానికి వెళ్ళండి. అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, డిసెంబర్ 16 శ్రీ కాంచి కామకోటి మహాస్వాముల వారి, పరమాచార్య స్వాముల వారి దివ్య ఆరాధన ఉంది. ఆ సమయంలో శ్రీ శంకరవీయ సరస్వాములు, తదంతే వాసు శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాముల వారి దివ్య అనుగ్రహాన్ని మనం పొంది, కాంచి కామకోటి పరమాచార్యుల వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందేటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి తెలియజేస్తూ, ఈ వాక్పుష్పములను అనంత మహిమాస్వరూపుడైనటువంటి శ్రీ శంకరవీయ సరస్వాముల దివ్య పాదపద్మను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయమిత్ర నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.